హలో అండి, అందరికీ నమస్తే. గులాబ్ జాములు చేస్తున్నానండి. ఇది నూనె వేసాను. ఒక పావు పావు కిలో అనమాట. 250 గ్రామ్స్, ఒక కప్పు లెక్క, మెజర్మెంట్ కప్పు. ఒక కప్పుకు ఒక 100 గ్రామ్స్ ఇది వేసానండి. ఒక కోవా వేసాను. స్వీట్లెస్ కోవా అనమాట. స్వీట్ది కాదు, స్వీట్లెస్. తర్వాత వచ్చి కొబ్బరి పాల పొడి ఒక కప్ అండి. కప్పు వేసి అన్నీ మిక్స్ చేసుకొని బాగా ఒక బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ మిక్స్ చేసుకొని తర్వాత కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు నాననిచ్చానమాట. మన 10 నిమిషాలు నానిన తర్వాత ఇప్పుడు ఇలా చేసుకొని పంచదార పాకం పట్టానండి. ఒక 250 గ్రామ్స్ షుగర్ వేసుకొని ఒక తీగ పాకు రావాలండి. పలచగా ఉండాలి, మరి పాగం ముదురు కాకూడదు. ఇందులో ఇలాచి, ఏలకపొడి, తర్వాత కలర్ వేసుకున్నానండి. ఇది వేసుకుని గోరువెచ్చగా అలాగా ఉంచాలన్నమాట పక్కన. అయితే ఇప్పుడు మన పొయ్యి మీద ఇది వేగుతుండాలి. వేసిన వెంటనే కదపకూడదండి. కొద్దిగా ఒక 2 నిమిషాల తర్వాత కదపాలన్నమాట. వెంటనే తలిపితే చిరిగిపోతుంది. మన బజార్లో రెడీ మిక్స్ గులాబ్ జామున్ కంటే కూడా ఇది బాగుంటుందండి. ఎక్కువ కూడా వస్తాయి. దానికంటే మనకు ఎక్కువగా వస్తుంది. ఇది బాగా ఒదిగి వస్తుందండి. ఇది వాటికంటే. నెమ్మదిగా కలుపుకుంటూ చేసుకోవాలండి. ఇది హై ఫ్లేమ్ మీద చేసుకోకూడదు. హై ఫ్లేమ్ మీద చేసుకుంటే మరి ఎక్కువ మధ్యలో పచ్చిగా ఉంటుందండి. పైన ఇది అవుతుంది అనమాట. ఒక 250 గ్రామ్స్ పిండికి ఒక 25 అయిందండి. ఇది 25 గులాబ్ జాములు అయింది అనమాట. పెద్ద సైజు గులాబ్ జాములు. నెమ్మదిగా కలర్ తెల్లాలండి. ఇది ఒక్కసారిగా వేడి కాకూడదు. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. పిల్లలు సెలవులకు వస్తున్నారండి. వాళ్ళకు సమ్మర్ వెకేషన్స్ ఇప్పుడు దుబాయ్లో ఉన్న వాళ్ళకి. అందుకని ఒక స్వీటు, 2 స్వీట్లు హాట్ చేసి పెడితే
బయట చిరుతిళ్ళు తినకుండా వాళ్ళు మన దీనికి ఇస్తారు, అది లేకపోతే పిజ్జాలు అవి ఇవి అంటూ తింటారు. అసలే వర్షాకాలం కాబట్టి వ్యాధులకు మూలము. నీళ్లు కలుషితమైన నీళ్లు, బయట ఏవో కలర్స్ అవి వాడతారు వాళ్ళు. వాటి వల్ల మనకి చాలా ఆరోగ్యానికి చాలా ముప్పు అండి. పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి చాలా ఇదనమాట, డయోరియా లాంటివి వస్తాయి, ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఇలా నెమ్మదిగా వేసుకోవాలండి. ఇది తొందరపడి వేగిపోతే ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఒక 2 నిమిషాల్లో వేగిపోతుంది. కానీ మధ్యలో పచ్చిగా ఉంటుందండి. ఇది అన్ని వైపులా సమంగా కాలాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేసుకోవాలండి. పంచదార పాకం మాత్రం కాస్త గోరువెచ్చగానే ఉండాలండి. మళ్ళీ చల్లారిపోకూడదు, మరియు ఎక్కువ వేడిగా ఉండకూడదు. నెమ్మదిగా గోల్డెన్ కలర్లో వస్తుంది. ఇది నెమ్మదిగా. చాలామంది ఈజీ ఇది అని చెప్పి బజార్లోకి వెళ్ళి రెడీమిక్స్ తీసుకొస్తారండి. వాటికంటే ఇవి చేసి చూడండి, చాలా బాగుంటుంది. పాలపొడి, కోవా మాత్రము తప్పకుండా కలపాలండి మనం, లేకుంటే రాదు, సరిగ్గా రాదు, అంత రుచిగా అవుతుంది. కోవా ఇలా ఉంటుందండి. ఇది షుగర్లెస్ అనమాట, చక్కెర లేదు. ఇది తీపి కోవా కలిస్తే మళ్ళీ బాగోదండి. ఇది వచ్చేసి షుగర్లెస్. మా స్వీట్ షాప్లో దొరికిపోతుందండి ఈజీగా. మన పంచదార పాకము మన తిక్కుగా పట్టకూడదండి. లాస్ట్ లేత తీగ పాకం అనమాట. మన పంచదార కరిగిపోతే చాలు. చాలా తిక్కుగా పట్టేసినామంటే టైట్గా అయిపోతుందండి, హీట్ చేస్తుంది అనమాట బాగా.
నెమ్మదిగా కలుపుకోవాలండి. ఇది నలుపుగా విరిగిపోతాయి, లేకపోతే అంటే ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఇది నేతిలో కూడా వేయించుకుంటారండి. మరి ఎక్కువ ఇదవుతుందని నేను పల్లి నూనెలోనే వేయిస్తున్నానండి. చాలామంది నూనెలో నేతిలో వేయించుకుంటారు. ఇలా ఒక్కొక్కటిగా పంచదారలో వేసుకోవాలండి. ఇది నూనె ఓడిన తర్వాత నూనెలో ఇలా పంచదార పాకలో వేసుకొని వేసి పెట్టేసుకోవాలండి. ఇలాగే అన్నీ వేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గులాబ్ జామున్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.